హాయ్! హలో! నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నా స్టైల్‌లో మామిడికాయ పచ్చడి చూపిస్తాను మీకు. ముందుగా నేనైతే 5 మామిడికాయలు తీసుకున్నాను. ముందుగా ముచ్చుకలు తీసేసి వాటర్‌లో వేసేసుకోవాలండి. కాయలన్నీ నీళ్ళల్లో వేసేసుకుని, వాటికున్నంత సొనంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకుందాం కాయల్ని. సమ్మరొచ్చిందంటే పచ్చళ్ళు, వడియాలతో హడావుడిగా ఉంటారు కదండీ ప్రతి ఇంట్లో. అవి శుభ్రంగా కడిగేసుకుని, కట్ చేసుకుందాం. ఆ తర్వాత దానిలో ఉన్న జీడిని తీసేసి పొరలాగా ఉంటాయి కదండీ! ఆ పొరలన్నీ తీసేసి నీట్‌గా తుడిచేసుకుందాం. ఆ తర్వాత మనకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకుందాం. ఆ ముక్కలన్నీ ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టేసుకోవాలండి. నేనైతే 4, 5 గంటలు ఆరపెట్టేసాను ముక్కల్ని. ఆ తర్వాత దానికి కావాల్సినవన్నీ చూద్దాం. వెల్లుల్లిపాయలు, వేరుశనగాయలు, మెంతులు, ఆవాలు, కారం, ఉప్పు, పసుపు నేను చూపియలేదండి. పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా మెంతుల్ని దోరగా వేపేసుకోవాలండి. ఆ తర్వాత ఆవాలు కూడా లైట్‌గా వేపుకుందాం. కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఆవాలు ఎక్కువ వేపకూడదు. ఆ తర్వాత ఆ రెండిటిని మిక్సీ పట్టేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆరబెట్టిన ముక్కల్ని ఇంకేమన్నా 1, 2 పొరలుంటే తీసేసుకుని ఒక క్లాత్‌తో తుడిచేసుకుందాం ముక్కల్ని. తర్వాత వెల్లుల్లిపాయలన్నీ ఒలిచేసుకుని పక్కన పెట్టుకుందామండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం కట్ చేసిన ముక్కలు 8 గిన్నెల్ని కొలుసుకోవాలి. 1, 2 ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. 8 గిన్నెలు కొలుచుకున్నాక ఒక దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిలు ముక్కలకి పట్టించేయాలి. ముక్కలన్నిటికి ఆయిల్ పట్టించి ఓ దాంట్లో వేసుకుందాం. ఇందులో నేను గల్లులుప్పు వేస్తున్నానండి. అందుకని ఆయిల్ ఎక్కువ వేయకూడదు. ఆయిల్ వేయటం వల్ల ఎక్కువ ఉప్పు కరగదు. మూడో రోజు ఉప్పు ఉప్పు అంతా కరిగిపోద్ది. అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడంతా అయిపోయాక మూడో రోజు మీకు కంపల్సరీ చూపిస్తాను అది ఎలా ఉందనేది. ముక్కలకి ఆయిల్ అంతా పట్టించాక దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఆ పసుపుని ముక్కలన్నిటికి పట్టించేద్దాం. ఆ తర్వాత 1, 2 వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుని అందులో కలిపేసుకుందాం. వెల్లుల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడికి. ఆ తర్వాత మనం ఏ గిన్నెతో అయితే 8 గిన్నెలు ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెలో 3 వంతులు ఆవపిండి వేసుకోవాలి. ఒక వంతు మాత్రమే మెంతిపిండి వేసుకోవాలి. కొంచెం తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు, చేదొచ్చేస్తుంది. ఆవపిండి మెంతిపిండి కూడా వేసేసుకుని ముక్కలకు పట్టించేద్దాం.
ఆ తర్వాత అదే గిన్నెతో గల్లుప్పు తీసుకుందాం. కొంచెం తగ్గినా పర్వాలేదు. కావాలంటే మూడో రోజు కలిపినప్పుడు ఆయిల్ పోసుకునేటప్పుడు చూసుకుని కావాలంటే వేసుకోవచ్చు కాస్త. కరెక్ట్‌గా ఆ గిన్నెడు ఉప్పు అయితే సరిపోతుంది. తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదండీ! అవన్నీ అందులో ఏసుకోవాలి. మన ఇష్టం ఎన్నైనా ఏసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిపాయలు భలే ఉంటాయి టేస్టీగా. తర్వాత అదే గిన్నెతో కారం తీసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కాస్త ఏసుకోవచ్చు. కానీ ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఆ తర్వాత మనం జాడీలో గానీ, ప్లాస్టిక్ డబ్బాలో గానీ పెట్టేసుకుందాం. నేనైతే పెరుగు డబ్బాలో పెట్టుకుంటున్నాను. కలపడానికి ఈజీగా ఉంటదని కొంచెం పెద్దది తీసుకున్నాను. ఈ పచ్చడిని 3 రోజులు వరుసనే తిప్పుతూ ఉండాలండి పొద్దున, సాయంత్రం. అప్పుడు ఉప్పు కరిగిపోద్ది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్ బాయ్.